నమస్కారం. హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభస్వాగతం. మనం ఇక్కడ పెళ్లి తంతులో జరిగేటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్లో భాగంగా మనము పెళ్ళికి ఎందుకు ఇంతమందిని మనం పిలుచుకుంటాము, ఎందుకు ఇంతమందికి భోజనాలు పెడతాము అనే విషయంలో గొప్ప ఆంతర్యం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇక్కడ పూర్వకాలం కానివ్వండి, ఇప్పటి కాలం కానివ్వండి, అర్థమైతే ఈ విషయాలలో పెళ్లి తంతులో జరిగే విషయాల్లో గొప్పది ఈ భోజనాలు. పూర్వము పెళ్ళి అయిన తర్వాత భోజనాలు పెట్టేవారు. ఇప్పటి కాలంలో రిసెప్షన్స్ అని చెప్పి పెళ్ళి బాగా రాత్రి లేటుగా ఉంటుంది కాబట్టి ముందరగా పెళ్లి భోజనాలు పెట్టేస్తున్నాము. కానీ ఆ సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకచోటే నిలబడి ఉండటము, వచ్చిన వాళ్ళతో అందరితోనూ పలకరిస్తూ ఉండటము, చెప్పులు వేసుకుని రావటము, చెప్పులతో అక్షింతలు వేసుకోవటము, వేయించుకోవటం. వేసేవాడు చెప్పులతో ఉంటాడు, వేయించుకునేవాడు కూడా చెప్పులతో ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడంతా మ్యాచింగ్ కాంబినేషన్ నడుస్తుంది. చెప్పులతో సహా మ్యాచింగ్ డ్రెస్లో ఉంటున్నారు. అందుకని వాళ్ళ నమస్కారం చేయరు. ఇప్పుడు మీకు ఆశీర్వచనం ఎవరు ఇవ్వాలి? నమస్కరించేవాడికి ఆశీర్వచనం ఇవ్వాలి. మనమా నమస్కరించే స్థితిలో ఉన్నాం. హాయ్ అని షేక్ హ్యాండ్ ఇవ్వటం, ఏదో వాళ్ళు ఏదో అక్షంతలు ఇట్టేసి వాళ్ళు ఏదో గిఫ్ట్ కవర్ పిలిచారు కాబట్టి వచ్చాము, ఏదో మనం గిఫ్ట్ ఐటమ్ ఇవ్వటమో, గిఫ్ట్ కవర్ ఇచ్చేయటమో, మనీ కవర్ లాగా అది జరుగుతున్నది. ఇది శాస్త్ర సమ్మతమా కాదా? ఒక్కసారి మీ మనసుకి మీరు ప్రశ్న వేసుకుని ఆలోచన చేయండి. ఏది చేసినా శాస్త్ర సమ్మతమా, శాస్త్ర సమ్మత, ప్రతిదానికి శాస్త్రం ఏంటండి అని అనేవాళ్ళు ఉన్నారు. ఆలోచన చేయండి. మీ చిన్నప్పుడు కూడా ఆదివారం రోజునే వచ్చింది, కానీ సోమవారం రోజున ఆదివారం కాలేదు. ఇప్పుడు ఆదివారం రోజునే ఉంటుంది, కానీ సోమవారం ఆదివారం అవటం లేదు. మరి అవి మారనప్పుడు మన ఆలోచనలు ఎందుకు ఇలా మారి ఉంటున్నాయి? ఆలోచన చేయండి. ఇంతే, సమయము మారటం లేదు. ఉదయంగానే ఉంటుంది, సాయంత్రంగానే ఉంటుంది, మధ్యాహ్నంగానే ఉంటుంది. వర్షాకాలంలో వర్షాలు వస్తున్నాయి, వేసవికాలంలో ఎండ వస్తున్నది, శీతాకాలంలో చలి వచ్చుచున్నది. మనము తీసుకునేటువంటి ఆలోచనలోనే ఎందుకు ఇంత మార్పు జరుగుతున్నది అంటే, ఎక్కడో ఎవరో ఏదో చేశారు, అది కొంచెం బాగుంది, ట్రెండ్ మారింది అనేటువంటి ఆలోచన. ఈ ట్రెండు అనేటువంటి విషయాన్ని పట్టుకుని ప్రతి మనిషి ఏదో కొత్తగా చేయాలి అని చెప్పి ఆలోచనలు మొదలెట్టారు. పూర్వం మన ఆడవాళ్ళు పట్టుచీరలు, బంగారపు జరీ ఉండేది, బంగారం పోయింది. తర్వాత వెండి జరీ చీరలతో పట్టుచీరలు ఉండేవి, అవి పోయినాయి. తర్వాత ఏమో మామూలుగా ఏదో సిల్క్ జరీ అని, లేకపోతే చీరలనే పట్టుదారంతో ఏదో అక్కడ డిజైన్ లాగా. ఇప్పుడు కాపర్ జరీ చీరలని వచ్చినాయి. అంటే మనిషి ఇక్కడ నేను ఊరికనే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను వాటి చీరల్లో విషయం జోలికి కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. బంగారం నుంచి మనిషి కిందకి రాగికి వచ్చాడా, రాగి నుంచి బంగారం వైపు వెళ్ళాడా? ఆలోచన చేయండి. ఉన్నతి నుంచి కిందకు వస్తున్నాం మనం. ఇది మంచిదా? కింద నుంచి పైకి వెళ్ళాలా? అంటే ఇవాళ కాపరిది కట్టుకున్నాము, తర్వాత మన స్తోమత కలిగినప్పుడు వెండి తెచ్చుకుంటాము, ఇంకా స్తోమత కలిగినప్పుడు బంగారం. అలాంటిది ఈ చిన్నగా మనం కిందకి వచ్చేస్తున్నామనే ఉద్దేశం చెప్పడానికి మాత్రమే నేను ఇక్కడ ఈ చీర అనే పదం అనేటువంటిది మీకు తొందరగా అర్థమవుతుందని ఉపయోగించడం జరిగింది. ఆలోచన చెయ్యండి. శాస్త్రం అనేటువంటిది, శాస్త్రం ఏం చేస్తుంది అంటే, వేదాలు కానీ, శాస్త్రాలు కానీ, పురాణాలు కానీ, దేవతలు కానీ, ఋషులు కానీ ఏం చేశారంటే, ముందర వచ్చేటువంటి యుగాల లోపల మనుషులు
దీర్ఘమైనటువంటి శరీరాన్ని కానీ, దీర్ఘమైనటువంటి దృష్టి కానీ, దీర్ఘమైనటువంటి బుద్ధిని కానీ, దీర్ఘమైనటువంటి దేహ దారుఢ్యము కానివ్వండి, దీర్ఘమైనటువంటి ఆయువుని కానివ్వండి కలిగి ఉండలేరు అని భవిష్యత్ పురాణంలో వేదవ్యాసుల వారు చెప్పి ఉన్నారు. దాన్ని మన కలియుగంలో పుట్టినటువంటి అనేక మంది మహాపురుషులు అనేక రకాలుగా చెప్పడం జరిగింది. దానిలో ఒక ఉత్తమమైనటువంటి మహాపురుషులైనటువంటి మన వీరబ్రహ్మం గారు కూడా, పోతులూరి వీరబ్రహ్మం గారు కూడా మహాపురుషులు. వారు కూడా కాలజ్ఞానం అనే విషయం కింద కలియుగంలో జరగబోయే విషయాలను కూడా ఉదాహరించడం జరిగింది. ఇవన్నీ కూడా వీళ్ళకి వేదవ్యాసుల వారు రాసినటువంటి శ్రీ భవిష్య పురాణంలో విషయాల్ని విశదీకరించి పామరులకు అర్థమయ్యే భాషలో వారు చెప్పడం ద్వారా ఆ ప్రచారాన్ని, శాస్త్ర ప్రచారాన్ని వారు చేసి ఉన్నారు. జరగబోయే విషయాలన్నీ కూడా ఏం జరుగుతున్నది, ఏం జరగబోతున్నది అని. దాన్ని కొంతమంది మేధావి వర్గం వారిది ఒక ఊహ అండి అని సింపుల్గా చెప్తారు. ఇంకొకళ్ళు దాని అదేదో ఎస్టిమేషన్ వేసాడు, ఇట్లా జరగచ్చామని. మరి సైంటిస్ట్ వర్గంగా అని వీళ్ళు చెప్తూ ఉంటారు. సైంటిస్టులు మాత్రం భగవంతుడు ఎందుకు చక్కగా వారు నమ్మకం, విశ్వాసం దాని జోలికి పోరు. ఉంటే నమస్కారం అండి అంటారు, లేకపోతే పోనండి సంతోషం, మీరు వెళ్ళారు సంతోషం, విమర్శించరు. ఈ మధ్యలో వాళ్ళు ఉంటారు కొంతమంది. ఏంటి, ఇటు సైన్సు వారికి తెలియదు, ఇటు శాస్త్రము తెలీదు, రెండూ తెలిసినట్టుగా కూడా మాట్లాడుతూ ఉంటారు. విచిత్రమైనటువంటివి. వీరేం చేస్తారు, ఇది సైన్స్లో ఉందా, సరే ఈ సైన్స్లో ఉందా లేదా అని కొంతమంది పురాణ ప్రవచనం చెప్పేటువంటి మహాత్ములు సైన్స్కి ఆధారంగా ఎక్కడెక్కడైతే ఉన్నాయో పురాణంలో విషయాలన్నీ కూడా క్రోడీకరించి మనిషికి అర్థం కావాలనేటువంటి దగ్గరగా చెప్తారు. చెప్పినప్పుడు ఇదేదో సైంటిస్టు లాగా ఈయన చెప్తున్నాడు, మళ్ళీ అక్కడ విమర్శ. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఎంత మంచి చెప్పినా దానిలో విమర్శనే వెతుకుతున్నాము. ఆ విమర్శ సద్విమర్శ కాదండి, మళ్ళీ ఇక్కడ దుర్విమర్శ. నెగిటివ్ ఎనర్జీ ప్రపంచంలో బాగా పెరిగిపోయినది. అందుకని ప్రతి మనిషి కూడా మంచి చెప్పినా కూడా నెగిటివ్ గురించినే ఆలోచన చేస్తూ విడుతున్నాడు. అందుకని ఏమవుతుంది, మంచి విషయం వారికి మంచిగా కనిపించదు, నెగిటివ్గానే కనిపిస్తుంది. దాని గురించి ఒక కామెంట్ చేస్తారు. మేము చెప్పే విషయాల గురించి కామెంట్ చేయవచ్చు, చెయ్యాలి కూడా. ఎందుకంటే మాకు కూడా ఏదన్నా తెలియకపోతే ఆ కామెంట్ ద్వారా దాన్ని ఎక్కడైనా చెప్పడంలో పొరపాటు జరిగిందా, లేకపోతే అర్థం చెప్పడంలో పొరపాటు జరిగిందా అని తెలుసుకుని దాన్ని సరిదిద్దుకుంటాము. కానీ అది సద్విమర్శగా ఉండాలి కదా. విమర్శ సద్విమర్శగా ఉండాలి. ఒక మనిషిని బాధ పెట్టే విధంగానో, ఒక మనిషిని సమస్యల్లోకి చుట్టే విధంగానో ఈ వేలు మనల్ని చూపించకూడదు. అది కదా చేయాల్సింది. కానీ అది జరగట్లా. 100 తప్పుడుగా ప్రచారం చేసి తప్పు విషయాన్ని 100 మంది ఓకే 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 అంటే నిజంగా ఓకే అయిపోతుంది. మంచి విషయాన్ని 2 ఓకే అన్నా, 4 ఓకే అన్నా, 10 మంది ఓకే అన్నా మంచి కావటం లేదు. ఆ మాదిరిగా ఇప్పుడు ప్రస్తుతం సభ్య సమాజము చెడు యందు అనురక్తి పెరిగి తప్పుని ఎక్కువగా మంచిగా ప్రచారం చేసేటువంటి స్థితిలోకి సమాజం వెళ్ళిపోతోంది. అదే భవిష్యత్ పురాణంలో వేదవ్యాసులు వారు చెప్పిన, ఒక వీరబ్రహ్మం గారు చెప్పిన, కాలజ్ఞానంలో వారు చెప్పిన ఇవన్నీ కూడా వారు దానిలో చెప్పడం జరిగింది. వారేం ఊహించటం కాదు, దాన్ని ఏదో ఎస్టిమేషన్ వేసి ఇలాగా అని క్యాలిక్యులేషన్ చెప్పింది కాదు. అవే జరుగుతున్నాయిగా. పోనీ ఏమన్నా సరే మాది ఊహే అనుకోండి, ఎస్టిమేటే అనుకోండి ఆధ్యాత్మికవాదులది, కానీ జరిగేవైతే అవే జరుగుతున్నాయిగా. మేము చెప్పింది కాకుండా వేరేదైతే జరగటం లేదుగా. తప్పులు ఎక్కువ జరుగుతాయి అని చెప్పారు భవిష్యత్ పురాణంలో. స్త్రీల యందు గౌరవ భావన ఉండదు, స్త్రీని దేవతగా చూడటం మానేస్తారు అని చెప్పారు. అదే జరుగుతూ వస్తోంది. పరుల యొక్క ధనం గురించి, పరుల యొక్క సొమ్ము గురించి ఆశపడి హత్యలు జరుగుతాయి అని చెప్పారు. అవే జరుగుతున్నాయి.
తండ్రి కొడుకు అనే బంధం ఉండదు, తల్లి కూతుళ్ళుగా నన్నా చెల్లెలుగానే భవబంధాలన్నీ కూడా తెంచుకుని ఆస్తి గురించే తగాదాలు పడతారు అని అన్నారు. అవే జరుగుతున్నాయిగా. పోనీలే, నా తమ్ముడు ₹1 తింటే తిన్నాడు, నా అన్న 1 ఎకరం తీసుకుంటే తీసుకున్నాడు, పోనీ నా చెల్లి ఒక గొలుసు ఎక్కువ తీసుకుంటే తీసుకుంది, పోనీ నా ఇంటి కోడలు కట్నం తీసుకురాలేకపోయిందని కూడా అనుకోవటం లేదుగా, తక్కువ తీసుకొచ్చింది, అయితే ఇందులో ఏం కాదు, నా కోడలే కదా, నా ఇంటికి వచ్చింది, నా పిల్లే కదా, ఎవరు సమర్థించట్లేదుగా. మరి భవిష్యత్ పురాణంలో చెప్పిందే జరుగుతోంది కదా. ఆలోచన చెయ్యండి. మాకు కావాల్సింది ఏంటి? చెడు జరగకుండా ఉండటం కావాలి. మేము కోరుకునేది, ఆధ్యాత్మికవాదులం అంతా కూడా కోరుకునేది ఒకటే, ఈ సృష్టి లోపల మంచిగా మనం పుట్టాము, మంచిగా ఒక భగవంతుడు మంచిగా కనుముక్కు తీరంతా అందించాడు, పుట్టాము. ఈ మంచిగా పుట్టి మంచిగా ఆలోచన చేసి మంచిగా ఉన్నతమైన సమాజాన్ని సృష్టించుకుందాం అనుకుంది పోయి ఉన్నతికి పోవాల్సింది నీచానికి పోతున్నామే అనేదేగా మేము కూడా చెప్తున్నది. మరి దాన్ని ఎందుకు అందరూ కలిసి మార్చలేకపోతున్నారు? కాబట్టి దీనికి అర్థం ఏమిటి? శాస్త్రం చెప్పిందే జరుగుతున్నది. అంతిమంగా శాస్త్రం ఏం చెప్పింది? ప్రతిదాని యందు గౌరవ భావన ఉండాలి, అన్నం తినేటప్పుడు చెప్పులు లేకుండా తినాలి, ఆశీర్వచనానికి వెళ్ళేటప్పుడు పెళ్లి లోపల చెప్పులు వేసుకోకుండా ఉండాలి. పెళ్లి కొడుకే చెప్పులు వేసుకుని ఉంటాడు మ్యాచింగ్ డ్రెస్తో, మళ్ళీ ఆశీర్వచనానికి వాడికి నమస్కారం పెట్టి దండం పెడతాడా? వాడు నేను ఎలా పెడతాడనమాట. అక్షంతలు వేయాలన్నా మనమే కాళ్ళు ఎత్తి వాడి మీద నెత్తి మీద అక్షంతలు వేయాలి. కర్మ చూడండి. అదే అన్నా మనం మళ్ళీ పెద్దవాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళామనుకోండి, వారి సంగతి నేను చెప్పక్కర్లేదు. ధనంలో ఆర్థికంగా బలంగా ఉన్నా, పదవిలో బలంగా ఉన్నా, వాడు మనల్ని పలకరించినా పలకరించకపోయినా పెళ్ళికి మనం వెళ్ళి కనిపించి రాకపోతే కూడా ఒక పెద్ద తప్పు మన మీద, వాళ్ళే వేస్తారు నింద. ఆ మాదిరిగా అయిపోతున్నాయి కొన్ని పెళ్ళిళ్ళు. అందుకని ఈరోజు పెళ్ళిళ్ళకి పెళ్ళి ఖర్చు విపరీతంగా అయిపోయింది. పూర్వం పెళ్లి ఖర్చు ₹100 అయ్యేది, ఇప్పుడు 100 లక్షలు కూడా ఖర్చు పెడుతున్నారు. కానీ పెళ్లి జీవితం 100 రోజులు ఆనందంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు జీవించలేకపోవడానికి కారణం ఈ శాస్త్ర విరుద్ధమైన పనులే. దీనిలో ఎటువంటి విషయంలోనూ వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. పెళ్ళి అప్పుడు ఎందుకు భోజనాలు పెడతారు అంటే, ప్రతి ఒక్కరూ కూడా దేవతలు పెళ్ళి పిలిచి బొట్టు పెట్టి శుభలేఖ ఇచ్చేటప్పుడు తప్పకుండా రావాలి, మదర్పిత చందన తాంబూలాలను స్వీకరించి మమ్ము ఆశీర్వచనం చేయగోరు ప్రార్థన. ఈ భవధీయులు శ్రీమతి అండ్ శ్రీ అని పెళ్లి శుభలేఖల్లో చివరి భాగంలో ఈ యొక్క లైన్స్ని వేసి మంగళం మహత్ శ్రీ 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 అని పెడతారు. అంటే ఏంటి? మంగళం మహత్, మంగళమైంది మహత్తుగా, శ్రీ అనేటువంటి శ్రీకారంగా వారి జీవితంలో కొత్తగా లక్ష్మీప్రదం కలగాలి అని చెబుతూ, మీరు రాక వలన అది జరుగుతుంది, మీ ఆగమ లాభిషులం మేము అని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క తల్లిదండ్రుల పేర్లు చివరిలో కింద భాగంగా వేస్తూ, ఇక్కడ బంధుమిత్రుల యొక్క అభినందనలతో శుభలేఖ అని వేస్తారు. మరి అలాంటి శుభలేఖలు, అంత గొప్ప అర్థం ఉన్నటువంటి శుభలేఖకి వచ్చినటువంటి బంధువులందరూ ఎవరండి? దేవతలు. ఆ దేవతలకి చక్కగా పూర్వకాలం పెళ్ళికి ఎడితే కనుక పెళ్లి మండపంలో తాటాకు పందిళ్ళు వేసి పెద్ద పెద్దగా చలవ పందిళ్ళు వేసి ప్రతి ముత్తైదువుకి బొట్టు పెట్టి పసుపు బొట్టు పెట్టి గంధం రాసి కాళ్ళకి పసుపు రాసి, ఇలా పసుపు రాసుకున్నటువంటి బొట్టు పెట్టుకున్నటువంటి సుమంగళి ద్రవ్యాలనేటువంటి ధరించినటువంటి మాతృమూర్తి ఆ పైకి వెళ్ళి ఆ పైన ఉండేటువంటి ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కింద పీటల మీద కూర్చున్నటువంటి వాళ్ళ మీద అక్షంతలు వేస్తూ ఉంటే, వాళ్ళిద్దరూ వీరి పాదాలను పట్టుకుంటే దేవతగా వచ్చినటువంటి సర్వదేవతలు కలిసి ఆశీర్వచనం చేస్తూ ఉంటే, వారి నమస్కార ముద్రతో ఇలా ఉన్నప్పుడు పైనుంచి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరు లాంటి పెద్ద పెద్ద దంపతులు, లక్ష్మీనారాయణులు లాంటి చక్కని దంపతులు అందరూ అక్షంతలు వేస్తూ ఉంటే, ఆ శక్తి ఆ శిరస్సున మాడున తగులుతూ ఉన్నప్పుడల్లా షట్చక్రాలన్నీ కూడా ఉత్తేజితమై జ్ఞానం సంభవించి
జ్ఞానమైనటువంటి జీవితాన్ని భార్యతో భర్త, భర్తతో భార్య పొందుతారు. అందుకనే శిరస్సు మీద ఆ తలంబరాలను పవిత్రమైనటువంటి హస్తములతో పవిత్రమైనటువంటి పెద్ద వాళ్ళ చేత అక్షింతలు వేయించటము. ఆ వేసినటువంటి అక్షింతలు ద్వారా వీరికి శక్తి వచ్చిన తర్వాత పెళ్లి కొడుకు తల్లిదండ్రులు కానీ పెళ్లి కూతురు తల్లిదండ్రులు కానీ, అయ్యా మీరు దేవతలుగా వచ్చారు, మా ఇంట్లో పెళ్లి జరిగింది కావున పెళ్లి భోజనం చేసి పెడితే వారికి మరింత శక్తి మీరు తృప్తి చెందితే వారికి శక్తి కలుగుతుంది. అప్పటిదాకా ఉపవాసం ఉన్న పెళ్లి కొడుకులకి ఉపవాసంగా వచ్చినటువంటి బంధువులు కూడా ఆశీర్వచనం చేయాలి. చేసి భోజనం చేసి వెళ్ళటం మూలకంగా ఆ విశ్వకర్మ చేత నిర్మింపబడినటువంటి పెళ్లి మండపంలో ఉండేటువంటి సమస్త దేవతల యొక్క బృందం అంతా కూడా ఆనందమై వర్ధిల్లి ఆ దాంపత్యం బలంగా వర్ధిల్లుతుంది. అందువలన బంధువులని భోజనానికి పిలిచేది. ఆ భోజనానికి పిలిచిన బంధువులు చెప్పులు లేకుండా చక్కగా కూర్చుని, సరే కాళ్ళు నొప్పులని ఒక టేబుల్ మీద కూర్చున్నాము, ఏదో అంతవరకు పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం పిలిచిన వాళ్ళకు కూడా మనం మర్యాదలు చెయ్యాలి. మనము పెళ్లి దగ్గర హడావిడిగా ఉంటాము. పాపం అయ్యో వాళ్ళు హడావిడిలో ఉన్నారనుకుని ఈ బంధువు కూడా ఏదో చోట నుంచునో కూర్చునో తినేసి పెడదాంలే, పాపం పిలిచారు మనల్ని గుర్తుపెట్టుకున్నారని ప్రేమగా వాడు భోజనం చేద్దాం. కనీసం చెప్పులు లేకుండా చెయ్యాలి అని కోరుకుంటోంది శాస్త్రం. శాస్త్రం మరీగా గుచ్చినట్టుగా ఏమీ మనల్ని ప్రెషర్ చేయటం లేదండి. పాటించడానికి ప్రయత్నం చెయ్యండి. విధి లేని పరిస్థితుల్లో భగవంతుడికి నమస్కారం చేసుకుని అక్కడ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి నడుచుకోండి. అప్పుడు దోషం మీకు వర్తించదు అని శాస్త్రం ఖరాఖండిగా చెప్పింది. కాబట్టి దయచేసి మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా పెళ్ళికి బంధువులను పిలుస్తున్నాము అంటే వాళ్ళు సర్వదేవతలు. వాళ్ళు భోజనం చేస్తేనే, పెళ్ళైన తర్వాత భోజనం చేస్తే మహా మంచిది అని చెప్పింది. సరే, ఏదో ముందరో వెనకాతలో భోజనాలు నడుస్తున్నాయి, అంతవరకు సంతోషమే. అన్నం అనేటువంటిది అన్నపూర్ణ శక్తిని అక్కడంతా చూపించడం మూలకంగా ఎక్కడ అన్నం అనేటువంటిది ప్రసాదం పంపిణీ జరుగుతుందో అక్కడ పరమేశ్వరుడు నిత్యము నవ్వుతూ ఉంటాడు అని శాస్త్రం చెప్పింది. పరమేశ్వరుడు అంటే శివుడు ఒక్కడే కాదండి, విష్ణువు కూడా. ఇద్దరూ కలిస్తేనే శక్తి అండి. కాబట్టి ఆ శక్తి అక్కడ ఉండి ఆ జంటను ఎల్లప్పుడూ చిరంజీవుల్లాగా దీర్ఘసుమంగళిగా ఇద్దరు కూడా వర్ధిల్లాలని చెప్పి కోరుకునేటువంటిదే అన్నశాంతి. కాబట్టి ఆ శాంతి ద్వారానే వారి జీవితంలో శాంతి వర్ధిల్లుతున్నది అని చెప్పి శాస్త్రం చెప్తున్నది. కావున మన సంప్రదాయాల్ని, భారతీయ సనాతన సంప్రదాయాల్ని పాటిద్దాం. మన హరిప్రియ భక్తి ఛానల్ ద్వారా అందరికీ తెలియచేసేది ఒకటి, సంప్రదాయాల్ని గౌరవిద్దాం, సంప్రదాయాల్ని పాటిద్దాం, దానిలో ఉన్న ఆనందాన్ని స్వీకరించి అనుభవిద్దాం. స్వస్తి.